కలుగునుగాక. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. మీ పక్కన వాళ్ళకు కూడా వందనాలు చెప్పుకోండి. సమాధానము కలిగిన వారై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, సమాధానము కలిగి ప్రభు సన్నిధిలో మరి మనం ఉండడానికి ప్రభువు తన సహాయతను అందించును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘ ప్రియులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతాను. చూడండి, బైబిల్ ఉన్నవాళ్ళు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖముల నుండి కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడి కేవలం నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు చెల్లించుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసుని గాంచేదా. పాడాలి. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసుని గాంచేదా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. పాడండి. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు ఎత్తించును. మరొకసారి దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడిన దేవుని వాక్యములో అపోస్తులైనటువంటి పౌలు గారు
రోమాలో ఉన్న సంఘ ప్రియులకు, పరిశుద్ధులైన వారికి, పిలువబడిన వారికి, ఏర్పరచబడిన వారికి, లోకములో ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తూ బలపరుస్తూ ఈ పత్రిక రాశాడు. ప్రత్యేకించి ఈ రోమా పత్రిక అంతా మనకి న్యాయశాస్త్రానికి సంబంధించిన పత్రిక. ఇందులో అంతా ఏం కనపడింది అంటే తప్పు, దోషం, శిక్ష ఇవే కనబడతాయి. సహజంగా శిక్ష ఎక్కడేస్తారు? పోలీస్ స్టేషన్లో కానీ, కోర్టుల్లో కానీ న్యాయానికి సంబంధించినటువంటి ఈ పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అయితే 8వ అధ్యాయంలో రాస్తూ భక్తుడు మొట్టమొదటి వచనంలో అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసయ్యనందు ఎవరుంటారో వారికి ఏమి లేదంట, శిక్ష లేదు. ఇప్పుడు మనం యేసునందు ఉన్నామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నామకార్థంగా ఏదో నేనున్నాను ప్రభువులంటే నో యూస్, ఉపయోగం ఏం లేదు దానివల్ల. నేను ప్రభువులో ఉన్నాను అంటే నిశ్చయముగా ప్రభువు కొరకు మరణమునైనా సహించగలిగిన అట్టి స్థితి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చదవబడినటువంటి దేవుని వాక్యంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘ ప్రియులతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మనస్సు ఎలాగుండాలో చెప్తూ వచ్చాడు. ఇవన్నీ చెప్పుకుంటా వచ్చి, మీ మనస్సు ఎలాగుండాలి అంటే శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారికి మరణమే తథ్యం, ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారు జీవమును సమాధానమును పొందుకుంటారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలామంది వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఏమనుకుంటారు అంటే, బ్రతకాలని నాకు ఆశ ఉంది కానీ ఆత్మీయంగా నాకు ఎదురవుతున్న కొన్ని పరిస్థితులను బట్టి, ఆటంకాలను బట్టి, మనో దుఃఖాన్ని బట్టి, నేను అనుభవిస్తున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి నేనేమైపోతున్నాను, ఆత్మీయంగా జీవించాలని నాకుంది కానీ ఆశ, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, ఆత్మీయంగా వర్ధిల్లలేకపోతున్నాను, ఆత్మీయంగా అనుకున్నంత రీతిలో జీవించడానికి కొరకై మరి నేను తపన కలిగి ఆశ కలిగి ఉన్నాను కానీ దానికి అవకాశం లేదు అని చాలామంది వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఈ వేదన పడుచున్నటువంటి వారు మనకు కనబడతా ఉంటారు. కొన్ని పర్యాయాలు మరి నా జీవితంలో కూడా అసలు ఆత్మీయంగా నేను సరిగా జీవించగలుగుతున్నానా, దేవుని ఎదుట నేను నిలబడగలిగేటువంటి ఆ ధైర్యం నాకు ఒక దినాన ఉందా అని నన్ను నేను పరిశీలన చేసుకున్నప్పుడు, ప్రార్థనలో ఉపవాసములో నన్ను నేను పరిశీలన చేసుకున్నప్పుడు నాకు అనిపించింది, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా. ఎవరికి వారు వారి యొక్క ఆత్మీయ జీవితాలను ప్రతి దినం ఏం చేసుకోవాలి అంటే, ఉదయాన్నే లేచి సహోదరులు పాత్రలు ఎలా శుభ్రం చేస్తారో, ఉదయాన్నే లేచి ఇంటి దగ్గర ఉన్నటువంటి మరి పాచి ఎలాగైతే వాకిలు ఎలాగైతే ఊడుస్తారో, ఇల్లు ఎలాగైతే ఊడుస్తారో, ప్రతి దినం ఏం చేయాలంట, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. హృదయాన్ని మనం ఏం చేయాలి అంటే క్లియర్ చేసుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని ప్రతి దినం, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలంటే పరిశీలనలోకి తీసుకొచ్చుకోవాలి. కనుక ఓ వ్యక్తి ఆత్మీయంగా జీవించడానికి, ఓ వ్యక్తి ఆత్మీయంగా బ్రతకడానికి ఆయన కృప కలిగినటువంటి కార్యాన్ని, ప్రభు యొక్క సహాయతను మనం మరి కోరుకోవలసినటువంటి అవసరత. ఇక్కడ దేవుని వాక్యములో పౌలు గారు రోమా సంఘ ప్రియులకు ఏమి రాస్తున్నాడు అంటే, నీవు ఆత్మీయంగా జీవించాలి. ఎలా జీవించాలంట, ఆత్మానుసారంగా నీవు నడవాలి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో కూడా గలతీ సంఘ ప్రియులకు లేఖ రాస్తూ పౌలు గారు అంటాడు, ఆత్మానుసారంగా నడుచుకోండి అన్నాడు. ఎలా నడవాలంట, ఆత్మానుసారంగా నడవబన్నాడు. ఇదే రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలిగిన వారు గారు అన్నాడు. ఏ స్వభావం ఉండాలి మనలో చెప్పాలి?
నిజంగా నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే, యేసు రక్తము చేత కడగబడి విమోచించబడినటువంటి వ్యక్తిని నేను అని నీవు అనుకుంటా ఉంటే, నీవెవరివైనా ఈ లోకములో నీకు పెద్ద స్థితి ఉండొచ్చు, గతి ఉండొచ్చు, అందరికన్నా హైలీగా నీవు ఉండొచ్చేమో, కానీ ప్రభువులో నీవెవరు అంటే, ప్రభువులో నువ్వైనా నేనైనా ఈ లోక పరంగా ఎన్ని అర్హతలు ఈ లోకంలో మనకున్న, ఆధిక్యతలు మనకున్న, ప్రభువు సన్నిధిలో మనం ఆయన పిల్లమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంగ్లాండ్ దేశానికి, మరి బ్రిటన్ దేశానికి రాణిగా ఉన్నటువంటి ఎలిజబెత్ రాణి ఉదినాన దేవుని మందిరానికి వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి. దేవుని మందిరానికి రాగానే అక్కడ ఉన్నటువంటి దైవజనుడు వాక్యం చెప్తూ తడబడిపోతున్నాడు. రాణిగారు చర్చికి వచ్చారు కాబట్టి ఆమెని ఆహ్వానించాలి అనుకున్నాడంట. ఆమె వాకిట్లోనే నిలబడి, అవసరం లేదు, మీ పని మీరు చెయ్యండి. పక్కనున్న వారు అందరూ లేచి నిలబడి, ఏదో గత్తర చేయకపోతే ఆమె కూర్చోండి, ఇబ్బంది ఏం కలిగించొద్దు అని అలా సైగ చేసింది. అన్ని సీట్లు ఫుల్ అయిపోయినాయి, ఎక్కడ కూర్చోవడానికి అవకాశం లేదు. కొంతసేపు నిలబడింది, తర్వాత నిలబడలేక ఒక మూలన అట్లా కూర్చుండిపోయిందంట. ప్రేరంతా అయిపోయిన తర్వాత దైవజనుడు ఆమె దగ్గరకు వచ్చి అడిగాడు, అమ్మా, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాణివి కదా, మీరు వచ్చుచున్నట్లుగా ఒక్క మాట చెప్తే ఇక్కడని మీకు సీట్ నేను ఏం చేవాడిని కదా అంటే, ఆ తల్లి చెప్పినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటి అంటే, నేను ఈ దేశానికి రాణిని కావచ్చు కానీ నా దేవుని సన్నిధిలో నేను రాణిని కాదు. మీరెలాగూ సామాన్యమైనటువంటి పౌరులుగా ఉన్నారో నేను కూడా నా దేవుని ఎదుట ఆయన కుమార్తెగా నేను వచ్చాను, కానీ అది బయట, మందిరానికి బయట నాకే అర్హత ఉన్నా, నాకే ఆధిక్యత ఉన్నా, అది మందిరానికి బయటే, కానీ మందిరము లోపల ఇదేది పనికిరాదు. మందిరము లోపల నీవెలాగున్నావో ఈ మందిరానికి లోపల ఆయన సేవకుడుగా ఉన్న నీవే నా పైన అధికారివి అందంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొనుకో దైవజనుడిగా నేను ఏం చెప్తూ ఉన్నానంటే, ఆత్మ స్వభావము కలిగిన వారు ఆత్మ చేత నడిపించబడతారు. ఆత్మ మీలో నివసించుచున్నప్పుడు, మనందరికీ తెలుసు అపోస్తలుడైనటువంటి మరి పౌలు గారు, ఈ పత్రిక రాసినటువంటి పౌలు గారు, క్రైస్తవులు చంపాలి, క్రైస్తవులు ఉండకూడదు, క్రైస్తవుల్ని పతనము చేయాలని ఆశ కలిగి ప్రయాణము చేస్తూ యేసు ప్రభు వారి యొక్క శిష్యుల సమూహం దమస్కులో ఓ ప్రాంతములో ఉండి ప్రభువును ఆరాధిస్తున్నారని తెలుసుకొని వారిని చంపడానికి బయలుదేరాడు. దమస్కు మార్గమున దేవుడు శిలువ దర్శనమిచ్చి, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? నీవెవరవయ్యా? నేను నిన్నెందుకు హింసిస్తున్నాను? నేను ఎప్పుడు చూడలేదే. అసలు నీవెవరు, నేనెవరు నిన్ను హింసించడానికంటే? నీవు హింసించుచున్న ప్రజలకు దేవుణ్ణయ్యా నేను. నీవు హింసించుచున్న ప్రజలు ఎవరో తెలుసా? వారిని హింసిస్తే నీవెవరిని హింసిస్తున్నావంటే నన్నే హింసిస్తున్నావు. దేవుని పాద సన్నిధిలో దమస్కులో దైవ దర్శనానికి విధేయుడయ్యాడు. అపోస్తుల కార్యములు ఉంటుంది, అగ్రిప్ప రాజు ఎదురు మాట్లాడుతుంటాడు, ఓ అగ్రిప్ప రాజా, నీకు నేను భయపడాల్సిన అవసరం లేదు, నా దైవుని దర్శనానికి నేను విధేయుడయ్యాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఆత్మానుసారంగా రక్షించబడిన తర్వాత మనం ఎలా బ్రతకాలంటే, శరీరానుసారమైన మనస్సు జోలికి వెళ్ళకూడదు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు, చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీరు ఇంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతారా అంటున్నాడు. ఓ అవివేకులైన గలతీయులారా, మీరు ఎలాగున్నారంటే ఆత్మానుసారంగా ప్రారంభించారు యాత్రను. ఎట్లా సాగాలి చెప్పాలి. ఆత్మానుసారంగా యాత్రను ప్రారంభం చేసే మనం, ఆత్మానుసారంగా ఆత్మీయ యాత్రను ప్రారంభించిన మనం అంతము వరకు ఆత్మీయ యాత్రలో కొనసాగాలే కానీ మధ్యలో బ్రేకప్ ఉండకూడదు. పైకి భక్తిగా ఉన్నారు కానీ దాని యొక్క శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు అని దేవుని వాక్యంలో
స్పష్టంగా పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఆత్మానుసారంగా ప్రారంభం చేశారు. మనందరికీ తెలుసు, దేవుని చేత తల్లి గర్భములో పుట్టక ముందే మనోహ కుటుంబ సభ్యులు పొలములో ఉండి ప్రార్థించుచుండగా వారిని ప్రభువు దర్శించి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. నేను చెప్తున్న ఈ సందర్భం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మనోహ కుటుంబ సభ్యులు దేవుని పాదసన్నిధిలో పొలములో వారు ప్రార్థించుచుండగా యెహోవా దూత ప్రత్యక్షమై వారితో ఏం మాట్లాడారంటే, మీకు ఒక కుమారుని అనుగ్రహించబోతున్నాను, అతని పేరు సంసోను, అతడు నాజీరు చేయబడిన వాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నాజీరు చేయబడుట అనగా అర్థం ఏంటి అంటే, అతడు యెహోవాకు ప్రతిష్ఠించబడిన వాడు. వాడు ఇంకా వివాహం చేసుకోవడానికి వీల్లేదు. అతని తలపైన మంగలి కత్తె పెట్టడానికి వీల్లేదు. న్యాయాధిపతిగా అతడు ఉండబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా అతడు న్యాయాన్ని తీర్పరిగా ఆయన ఉండబోతున్నాడు అని ప్రభు ముందుగానే సెలవిచ్చాడు. ఆత్మానుసారముగా అతడి లోకానికి వచ్చాడు. ఆత్మానుసారంగా తల్లిదండ్రుల యొక్క ఆత్మీయ యాత్రలో, విశ్వాస యాత్రలో ముందుకు నడుస్తూ వెళ్ళాడు. శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబముల వసించి, ఎక్కడ పడిపోయాడంట? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములో పడిపోయాడు. ఆత్మానుసారంగా యాత్ర కొనసాగుతూ వెళుతూ ఉండగా దెలీలాను చూశాడు. మరి ఆత్మీయ జీవితంలో కృంగిపోయాడు. ప్రారంభించడానికి కరెక్ట్గా యాత్రను ప్రారంభించాడు, కానీ నడవడానికి ఆత్మీయ జీవితంలో తీర్మానం చేసుకున్నాడు. కానీ తుదకు అతడు ఎలా ముగించాడు అంటే, శరీరానుసారంగా తన యాత్రను ముగించాడు. లోతు తన యొక్క భార్య, ఇద్దరు కుమార్తెలు ఆదికాండ గ్రంథంలో మనం చూస్తే 19వ అధ్యాయంలో మీకు కనబడతాది. ఆత్మయాత్రలో కొనసాగుతూ వెళుతూ ఉండగా ప్రభువు చెప్పాడు, ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనము చేస్తున్నాను. శరీరాశలో పడిపోయారు, భయంకరమైన వ్యభిచారములో పడిపోయారు. ఆ పట్టణాన్ని నేను నశింపజేస్తున్నాను. ఆత్మీయులైన నా కుమారుడైన అబ్రహాము ప్రార్థన నేను ఆలకించి, లోతు నిన్ను బయటికి రమ్మని పిలుస్తున్నాను అని వారి కొరకు 2 దేవదూతలను పంపించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారి కొరకు 2 దేవుని దూతలను పంపిస్తే వారిని కూడా వ్యభిచారాత్మ కలిగినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రియులు కొంతమంది వారిని కూడా నశింప చేయడానికి ప్రయత్నం చేశారు. వారి నుండి తప్పించబడి లోతు తన 2 కుమార్తెలు భార్యను తీసుకొని యాత్రను ప్రారంభిస్తూ ముందుకొచ్చాడు. వెళుతున్న యాత్రలో ప్రభు ఏం చెప్పాడు అంటే, ఇక్కడ నీవు నిలబడకూడదు, ఎక్కడ నీవు వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ మైదానంలో ఎక్కడ నిలబడక నీవేం చేయాలంటే నీ యాత్రను ముందుకు కొనసాగించాలి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొనసాగించాలని ప్రభువు చెప్తే వీరిద్దరూ కొనసాగుతూ వెళుతున్నారు. కానీ లోతు తన భార్య ఆత్మీయ యాత్రలో ఆగిపోయింది. ఏమైపోయింది? సాగలేదండి, ఏమైంది? ఆగిపోయింది. నిర్గమాకాండ గ్రంథములో కూడా మోషే ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. 15వ అధ్యాయంలో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, ఎందుకు మోషే పొద్దుగూకులు నాకు ప్రార్థన చేస్తావు? ఎందుకు పొద్దుగూకులు నాతో మాట్లాడతావు? ఇశ్రాయేలు ప్రజల గురించినటువంటి ఆలోచన నేను నీకు చెప్పాను కదా ముందే, నన్ను అడగబాక సాగిపో అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ, అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక చూద్దాం ఒక మాట. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయమా చూడమ్మా. రైట్, 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుతున్నాను. కావున
మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. కొట్టలు గడ్డకి చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో నాకేముంది అంటే విశ్వాసం ఉంది. విశ్వాసముతో కూడిన ఆత్మను నేను కలిగి ఉన్నాను కనుక నేను మీకు రాస్తున్నాను ఈ మాట. అదేంటి అంటే మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, వాస్తవమే. కానీ ఆంతర్య పురుషుడు ఎలాగున్నాడంటే దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇలాగ మనం చూస్తా పోతే అనేక మంది వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో యాత్రను బాగా కొనసాగింపజేశారు, కానీ ప్రారంభించారు, కానీ ఆరంభం గట్టిగా ఉంది, కానీ ముగింపు శరీరానుసారంగా ముగించి దేవుని ఎదుట దోషులుగా కనబడుతున్న భక్తులు ఎంతో మంది ఉన్నారు బైబిల్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే అలాగ ఉండకూడదని పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఆత్మానుసారంగా నడుచుకోండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా నడవాలి? ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారంగా మనం నడవాలి అంటే ఎలాగ నడవగలం? ఎట్లా నడవగలమండి? దేవుని వాక్యములో ఉంది. ఇదే రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేని చేత నడిపించబడాలి? మన శక్తితో కాదు, మన బలముతో కాదు, మన విశ్వాసముతో కాదు. మనకు మనం నడవడం కుదరదు, కానీ ఎలా నడవాలంట? దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు దగ్గర. నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను, జ్ఞాపకం చేస్తాను సందర్భం వచ్చింది కనుక. ఓ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు దగ్గర. ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నేను ఒక్కడనే నా యాత్రలో కొనసాగుతున్నానే, నీ కనీసం నా పైన జాలి లేదా? ఎన్ని ఒడిదుడుకుల మధ్యలో నేను నా విశ్వాస యాత్రను ఆరంభించి నా ఆత్మీయ జీవితాన్ని నేను కొనసాగిస్తున్నానయ్యా, నీకు బాధ లేకుండా ఉందే? మనుషులనే చూటిపోటి మాటలో స్వజనులు నన్ను నిందిస్తుంటే, గాయపరుస్తూ ఉంటే నా పరిస్థితి తారుమారైపోయి అసలు నేనెలా బ్రతకాలి, నా కుటుంబం ఎలా బ్రతకాలి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నేనేంటి అని దిగులు పడిపోతూ వేసారిపోతూ ఉంటే నన్ను ఒక్కడనే వదిలిపెట్టి నడువు అంటున్నావే, ఇది నీకు న్యాయముగా ఉందా ప్రభు అని ప్రభువు దగ్గర ఏడుస్తూ ఉన్నాడంట భక్తుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏడుస్తూ ఉంటే దర్శనములో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఓ మైదానం ఉందంట, ఆ మైదానములో ఆయన నడుస్తూ ఉన్నాడంట. నడుస్తూ ఉంటే తనతో పాటుగా ఇంకొక వ్యక్తి నడుస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మైదానములో ఒక వ్యక్తి నడిస్తే 2 అడుగులే పడాలి, కానీ ఎన్ని అడుగులు పడుతున్నాయి? 4 అడుగులు పడుతున్నాయి. అప్పుడు అనుకున్నాడంట, ప్రభువా నా ప్రార్థన ఆలకించేవయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నా ప్రార్థన ఆలకించి నేనొక్కడే నడుస్తున్నాను అనుకున్నాను, కానీ నాతో నువ్వు కూడా నడుస్తున్నావయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నాతో నువ్వు కూడా నడుస్తున్నావు అని సంతోషంతో కొద్దిగా ముందుకెళ్ళంగానే ముళ్ళ తుప్పలు వచ్చినాయి అంట. ఏమొచ్చినాయి? ముళ్ళ తుప్పలు, రాళ్ళు, భయంకరమైన గుచ్చుకునే ముళ్ళు వచ్చినాయి అంట. ముళ్ళు వస్తే అక్కడ 2 పాదాలు మాత్రమే కనపడుతున్నాయి అంట. ఎన్ని పాదాలు? 2 పాదాలే. అది దాటి మళ్ళా మైదానంలో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈయన అడుగుతున్నాడంట, ప్రభువా మంచి నేలలో, మెత్తటి నేలలోనేమో నాతో పాటు నడిచేవా, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నన్ను వదిలిపెట్టేసేవాగా అని మళ్ళీ ఏడుస్తున్నాడంట. ఇలా మళ్ళీ ఏడుస్తుంటే ప్రభు అన్నాడు, నీకు అర్థమవట్లేదుగా, చూడు నీకు చూపిస్తానని ఆయన కాళ్ళు చూపించాడు, ఆయన పాదాలు చూపించాడు. ఏందయ్యా ఈ దెబ్బలేంటి, రక్తం గారటం ఏంటి, ఏంటి ముళ్ళు గుచ్చుకుపోయినాయి, అక్కడక్కడ కొట్టుకుపోయింది ఏంటి ప్రభు అని కాళ్ళని ఆ దైవజనుడు భక్తుడు అడుగుతుంటే ప్రభు అన్నాడంట, మెత్తటి నేలలో అయితే నువ్వు నడవగలవని నీ పక్క నుండి చెయ్యి పట్టుకొని నడిపించాను, కానీ ఇప్పుడైతే నువ్వు అక్కడ నడిస్తే నీకు ప్రమాదం ఉందని నాకు తెలుసు కనుక, అక్కడ నడిస్తే నీవు నడవలేవని నాకు తెలుసు కనుక, నీ ఆత్మీయ జీవితం యొక్క ఆ పరిస్థితి ఏంటో, స్థితి ఏంటో నాకు తెలుసు కనుక నీవు నడవలేవని నిన్ను నా కాళ్ళపైన ఎక్కించుకొని నడిపించాను అన్నాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. పాడాలి.
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. మనం అనుకుంటా కొన్ని పరిస్థితులు, కొన్ని స్థితిగతులు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, అరే మనమే నడుస్తున్నామే, ప్రభువు మనతో లేడే అనుకుంటాం. లేదు, మనం పొరపాటు మాట్లాడుతున్నాం, మనం పొరపాట్లో పడిపోతున్నాం. కారణం ఏంటంటే, నువ్వు ఒక్కదానివే నడవలేవు ఆత్మీయ యాత్రలో. నేనొక్కడిని నడవలేను ఆత్మీయ జీవితంలో. నడిపించడానికి సమర్థుడైన దేవుడు నీతో ఉండి నడిపిస్తున్నాడు. కొన్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో నీవు నడవలేకపోతా ఉంటే నిన్నెత్తుకొని నడిపిస్తూ ఉన్నాడు నా దేవుడు. కొద్దిగడ్డకి చెప్పట్లో దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు నడవలేవన్న సంగతి ఆయనకి తెలుసు. నీవెక్కడ పడిపోతావు ఆయనకు తెలుసు. నీవెక్కడ కృంగిపోతావు ఆయనకు తెలుసు. నీవెక్కడ ఏ స్థితిలో బలహీనమైపోతావు ఆయనకు తెలుసు. కనుక నీవు బలహీనుడు కాకముందే నా దేవుడు ఏం చేస్తున్నాడంటే, నిన్ను బలపరచడానికి ఆయనే ఎత్తుకొని నిన్ను నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయములో యాకోబుతో మాట్లాడతాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, చంక పెట్టుకొని వాడు నేనే. ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశుండి కూడా, ఫలించాలని ఆశుండి కూడా, ఫలించాలని తపనుండి కూడా ఆత్మీయ జీవితంలో నడివడుతూ సుడివడిపోతూ నీవు నడుస్తూ ఉన్నావు, కృంగిపోతున్నావు. నీవు అలా ఉండకూడదని పరిశుద్ధుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఆత్మానుసారమైన నడక, ఆత్మానుసారంగా నీవు జీవిస్తుంటే, ఆత్మీయ జీవితంలో విలువ కలిగిన బ్రతుకు నీవు బ్రతుకుతూ ఉంటే నీకు జీవమును సమాధానాన్ని నా దేవుడు ఇస్తాడు. ఈ దినం మన అంశం ఏంటి అంటే, నిజంగా ఆత్మానుసారంగా నీవు జీవించాలి అంటే వేటి మూలముగా నీవు జీవించగలవు చెప్పండి. ఆత్మీయులు ఆత్మానుసారంగా జీవించాలి అంటే వేటి మూలముగా జీవిస్తారు? అర్థమైందా? ఎలాగూ అంటే ఏ విషయాలు మనలో ఉంటే, ఏ అనుభవం మనలో ఉంటే ఆత్మీయంగా విశ్వాస యాత్రలో మనము నడవగలము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సియోనుకే ఈ ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే ఈ ఓడ పయనం ఆగదు చోట, విశ్వాసము తోడై ఆరంభించితి యాత్రను, విశ్వాసము ఆరంభించితి యాత్రను, నే కోరిన ఆరేవుకే, నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా, నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసవోడ కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ కొనసాగుచున్నది. హల్లెలూయా. నా విశ్వాస ఓడ జీవితం, ఆత్మీయ జీవితము, నేను ఆత్మీయుడిగా బ్రతకాలి అంటే, ఒకవేళ నీవు ఆత్మానుసారంగా జీవించాలి అంటే వేటి మూలముగా నీవు జీవించగలవు? మొదటి మాట చూడండి దేవుని వాక్యంలో. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. 1:17 1వ అధ్యాయం 17వ వచనం చదువుమా. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు
దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు ఆత్మీయంగా జీవించాలి అంటే దేని మూలముగా నీవు జీవించగలవో రోమా పత్రికలో పౌలు గారు స్పష్టంగా చెప్పాడు. ఈ మాట చెప్పకనే చెప్పేశాడు. ఏంటంట? నీతిమంతుడు అయితే, నీవు ఆత్మీయుడు అయితే, నీవు ఆత్మీయురాలు అయితే నీవు ఎలా జీవించగలవు అంటే విశ్వాసమూలముగా జీవించగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏముండాలంట మనలో? ఇంకా దేన్ని మూలముగా ఉంటే ఉపయోగం లేదు. కొంతమందికి డబ్బే మూలముగా ఉండి మేము బ్రతికేస్తున్నాము అనుకుంటారు. డబ్బు శాశ్వతముగానే కాదు. కొంతమంది మా ఇంటి పేరుటోళ్ళు మొత్తం మా ఇంటి పేరుటోళ్ళు ఇబ్బంది ఏమి లేదు, మేము వాళ్ళ బట్టి బ్రతుకుతున్నాం అనుకుంటారు. వాళ్ళని మూలము అంటే దాని అర్థం ఏంటంటే ఆధారం. మూలం అంటే ఏంటి దాని అర్థం? ఆధారం. నాకు ఆధారం ఉంది కనుక ఈ ఆధారాన్ని బట్టి నేను కొనసాగుతున్నాను, జీవించగలని నీవు అనుకుంటున్నావేమో. నో. లోకములో ఉన్న ఏ భవందాలు కానీ, లోకములో ఉన్న నీ స్థితిగతులు కానీ, లోకములో ఉన్న నీ టాలెంట్ కానీ, నీకున్న పరిజ్ఞానము కానీ దేనిని నీవు ఆధారము చేసుకున్నా ఆత్మీయంగా జీవించలేవు. ఓ వ్యక్తి ఆత్మీయంగా బ్రతకాలి అంటే, ఓ వ్యక్తి ఆత్మీయంగా జీవించాలి అంటే ప్రధానమైన కారణం ఏంటి అంటే విశ్వాస జీవితం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాస్తూ అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. నా యొద్దకు వచ్చేవాళ్ళు ఆయన ఉన్నాడనియు ఫలమును దయచేయవలని నమ్మవలెను కదా అన్నాడు. ఏం దయచేస్తారంట ఆయన? నీవు నమ్మకం ఉంచితే, విశ్వాసం ఉంచితే ఆయన దగ్గరకు వచ్చే నీ ఆత్మీయ జీవితాన్ని కృంగిపోయేటట్టు చేయడు, బలహీనపడేటట్టు చేయడు. ఆత్మీయ జీవితంలో యథార్థంగా జీవించడానికి సహాయం చేస్తాడు. నీవు ఆత్మీయంగా జీవించాలి అంటే నీకు ఆధారముగా నిలబడవలసింది ఏంటి అంటే నీ టాలెంట్ కాదు. నీకు ఆధారంగా నిలబడవలసింది ఈ లోకపరమైన నీ పరిస్థితులు కాదు. ఏమి నిలబడాలో తెలుసా? విశ్వాసము నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాస జీవితంలో నీవు కరెక్ట్గా నిలబడితే, విశ్వాసము కనుక మనుషుని పైన విశ్వాసం కాదు, నువ్వు ఉంచేది నేను ఉంచేది పెద్ద గొప్ప ఏం కాదు. నేను ఎంత విశ్వాసం ఉంచాను తెలుసా, నేను ఎంత నమ్మకం ఉంచాను తెలుసా. ఎప్పుడు దాకా నీ విశ్వాసం? కార్యం జరిగేదాకా. కార్యం జరిగి నాకు విశ్వాసం ఉంటుందా? లేదు. ఒక మేలు కోసం విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్నావు, దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, సంఘం ప్రార్థిస్తుంది, ఆ మేలు జరిగి పొంగాలే నీ విశ్వాసం బలహీనపడిపోతుంది. నీ విశ్వాసం ఎలాగుండాలంటే దినదినం ప్రవర్ధమానం అవ్వాలి, అభివృద్ధి పరచబడాలి. విశ్వాసములో అంటుకట్టబడి విశ్వాసములో అభివృద్ధి పొందుచూ ముందుకెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజంగా విశ్వాసం ఉంటే అన్ని గొప్ప కార్యాలు ప్రభువు చేస్తాడా? ఇంటికి వెళ్ళినా చదువుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూస్తే విశ్వాసమును బట్టి హానోకు దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడంట. 11వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసమును బట్టి శూర కార్యాలు జరిగించారు, విశ్వాసాన్ని బట్టి అద్భుతమైన కార్యాలు జరిగించారు, విశ్వాసాన్ని బట్టి అది వరకు ఎన్నడూ చూడని సంగతులను చూడగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇందాక పౌలు గారు కూడా మాట్లాడుతూ కొరింథీ రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడుతూ, మేము దృశ్యమైన వాటిని చూడలేదయ్యా. ఏం చూస్తున్నాం చెప్పరా? అంటే కనబడే వాటిని మీద మాకు విశ్వాసం లేదు. కనబడే కాదు మేము చూస్తుంది. ఏం చూస్తున్నాం? కనబడని వాటి యందు మేము నిదానించు చూచుచున్నాము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఆశీర్వాదం కనబడిద్దా? కనబడదు. జరిగినప్పుడు అర్థమైద్ది. అంటే ఇప్పుడు మన గురి, మన యొక్క విశ్వాసం ఎవరిపైనో, దేనిపైనో, అమ్మపైనో, నాన్నపైనో, డబ్బుపైనో, స్థితిపైనో, గతిపైనో, టాలెంట్ పైనో కాదు ఉండాల్సింది. ఎవరిపైన ఉండాలి? నిన్ను రక్షించిన నీ దేవుని పైన విశ్వాసం ఉండాలి. నేను ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా. నీ విశ్వాసం బలమైందైతే బలమైన కార్యాలు నా దేవుడు నీ కొరకు చెయ్యునుగాక. నీ విశ్వాసం బలహీనమైపోతే బలహీనమైన కార్యాలే దేవుడు నీ జీవితంలో చేస్తాడు. మనం నమ్మేది పెద్ద గొప్ప ఏం కాదు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసేనుల దేశంలో
యేసు ప్రభు వారు పడవ దిగి కాలు పెట్టాడు అంతే. పడవ దిగి లోపలికి కూడా వెళ్ళా, ఊర్లో కూడా వెళ్ళా. పడవ దిగి ఒక అడుగు కింద పెట్టాడు. ఆయనలో ఉన్న ప్రభావం సమాధులలో గొలుసులతో కట్టబడినటువంటి దురాత్మలు పట్టిన ఓ వ్యక్తిని తాకింది. పరిగెత్తుకుంటూ వచ్చేసి జీవము కలిగిన దేవుని కుమారుడా, మాతో నీకేం పని అయ్యా, ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా, ఇక్కడ కూడా బ్రతకనీవా అన్నట్లు మాట్లాడుతూ ఉంటే విడిచిపెట్టేళ్ళు అన్నాడు. వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు మరలా ప్రభువును వెంబడిస్తూ కొనసాగి వెళ్ళాడని మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించగలం. కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతుంటాడు, దయ్యములను ఆయన ఉన్నాడని నమ్ముతున్నాయి అన్నాడు. నువ్వు నేను నమ్మేది గొప్ప కాదు. దయ్యాలకు కూడా తెలుసు దేవుడెవరో, దయ్యాలకు కూడా తెలుసు నిజంగా ఉండే పాస్టర్ ఎవరో, డూప్లికేట్ పాస్టర్ ఎవరో, డూప్లికేట్ విశ్వాసులు ఎవరో, అవసరం కొరకు మందిరానికి వస్తున్న విశ్వాసులు ఎవరో, ఆత్మానుసారంగా జీవిస్తున్న విశ్వాసులు ఎవరో ఎవరికి తెలుసు? నీ పక్కనే దేవుడు ఉంటాడు, నీ పక్కనే ఆడు కూడా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. నీ సంగతి జనానికి మోసం చేయొచ్చేమో కానీ, నీ సంగతి జనం ఎదుట విశ్వాసులాగా భక్తుల్లాగా భక్తురాల్లాగా కనపడొచ్చేమో కానీ దయ్యాన్ని మోసం చేయలేవు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిని మోసం చేస్తున్నాను అనుకుండొచ్చేమో కానీ దేవుడు కూడా మోసం చేయలేవు. నీవు ఆత్మానుసారంగా జీవించాలి అంటే, నీవు ఆత్మీయంగా ఉండాలి అంటే నీలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే విశ్వాస మూలముగా జీవించగలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మీయులు వేటి మూలముగా జీవించగలరు అంటే నెంబర్ 1 విశ్వాస మూలముగా జీవించగలరు. రెండో మాట చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుమా. విశ్వాసము అతను క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. 25వ వచనం. అటువలే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా అంటూ 26వ వచనంలో శ్రేష్టమైన మాట మాట్లాడాడు. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. ఏవి లేని విశ్వాసం అంట? ఓ వ్యక్తి ఆత్మీయంగా బ్రతకాలి అంటే నెంబర్ 1 విశ్వాస జీవితం ఉండాలి. విశ్వాస మూలంగా బ్రతకగలడు, జీవించగలడు. రెండవది ఏముండాలంటే విశ్వాసానికి తగిన క్రియలు నీలో కనబడాలి. ఏ కనబడాలంట? విశ్వాసానికి సంబంధించిన క్రియలు కనపడాలి. నువ్వు పాలే తాగుతున్నావు, తాడి చెట్టు కింద నుంచొని పాలు తాగుతున్నాడంటే ఎవడన్నా నమ్ముతాడా? చెప్పవే తల్లే. తాడి చెట్టు కింద నుంచొని గ్లాస్ పాలు, తెల్లటి పాలు తాగుతుంటే ఎవరో ఒకళ్ళు చూశారు నన్ను. ఇప్పుడు ఏమనుకుంటారు? పాస్టర్ గారు కళ్ళు తాగుతున్నాడు, అబ్బా దేవునికి స్తోత్రం. అట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ప్రభువు నన్ను ఉంచలేదు, పెంచలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తు పదార్థాలు కానీ లోక సంబంధమైన ఏ కార్యాలు నాలో లేకుండా పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు పునాది వేసి దైవజనుడై అక్కడ దాకా ఇప్పటి వరకు నా ప్రభువు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్ముతారా? నమ్మరుగా. పాలు తాగుతున్నానంటే నమ్ముతారు ఎవరన్నా? నమ్మరు. సినిమా హాల్ ఎదురు నుంచున్నావు బైబిల్ పట్టుకొని ఏమనుకుంటారు? చెప్పరేమ్మా. ఒకవేళ గబక్కన సడన్గా చూసినాడు ఏమనుకుంటారంటే పాస్టర్ గారు అయ్యుండి కూడా సినిమా చూసే ఆ మనస్సు జావలేదమ్మా, శరీరాశ జావలేదు, నేత్రాశ జావలేదు, చెప్పడానికి మాత్రం చెప్పు వదిలిపెడుతున్నాడు కానీ సినిమా హాల్లో నుంచి వస్తున్నాడు పాస్టర్ గారు అనుకోరా అనుకుంటారు. ఇప్పుడు నిజంగా నీ విశ్వాస మూలంగా బ్రతుకుతుంటే నీలో ఏం కనపడాలంటే ప్రాణము లేని శరీరం ఎలాగో క్రియలు లేని విశ్వాసం అలాగే అన్నాడు. ఏం కనపడాలి? నీలో క్రియ కనపడాలిగా. నేను ప్రేమిస్తున్నాను నీ కొరకే జీవిస్తున్నాను అని చెప్తున్నావు. ఆ ప్రేమకు తగినటువంటి రుజువు కనపడాలిగా. నేను ఆత్మీయంగా బ్రతుకుతున్నాను అంటే దానికి సంబంధించిన క్రియలు నీలో కనపడాలిగా. కార్యసిద్ధి కలిగి నీవు పరిపూర్ణుడిగా ఉండాలి అంటే క్రియల మూలముగా జీవించగలడు అన్నాడు. ఏం మూలంగా అంట? క్రియలు కనపడాలి మనలో.
అంటూ ఉదాహరణ చెప్పాడు. ఇక్కడ రాహాబు వేశ్య వేగుల వారు యెరికో పట్టణాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు వారిని ఆ పట్టణం యొక్క మరి పరిస్థితులన్నీ తెలుసుకొని వాళ్ళు వెళ్ళిపోబోతూ ఉంటే ఆ రాజ్యం యొక్క సైనికులు వచ్చినప్పుడు వారిని దాచిపెట్టేసిందంట. దేవునికి మహిమ కలుగును. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆమె 11వ వచనంలో మాట్లాడుతుంటది, అయ్యా మీరు చెప్తున్న మాటలు నేను వింటున్నప్పుడు నా గుండెలు కరిగిపోయినాయి అంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏం మాటలంట? ఎవరి మాటలు వింటున్నప్పుడు? వేగుల వారు ప్రభువుని గురించినటువంటి సువార్త ప్రకటన చేస్తుంటే, తండ్రి అయిన దేవుని గురించిన వార్త ప్రకటిస్తూ ఉంటే వేశ్య మనస్సు కరిగిపోయిందండి. ఎవరి మనస్సు కరిగిందంట? వేశ్య మనస్సు కరిగిపోయింది. అందుకని దైవజనులు మొన్న మరి చెప్తూ ఆయన చెప్పాడు, యెరికో పట్టణం అంతా 100 అడుగుల లోతులోకి దిగిపోయిన యెరికో పట్టణ మధ్యలో రాహాబు యొక్క ఇల్లు పైకి లేచి నిలబడిందంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహిమపడదాం. హల్లెలూయా. అంత సర్వనాశనం అయిపోయిన రాహాబు చేసిన ప్రత్యుపకారాన్ని బట్టి రాహాబు విశ్వాసం ఉంచింది. వారు గుండెలు అరిగిపోయేటట్లుగా ఆ వాక్యం వింటున్నప్పుడు నా గుండెలు పగిలిపోతున్నాయి అని మాట్లాడి యేసయ్య మాటల యందు విశ్వాసం ఉంచి క్రియను చూపించింది. అక్కడ ఏం చూపించింది? మనం కూడా భలే చూపిస్తాం క్రియలు. ఎవరన్నా సహోదరులు బాగాలేదనుకో, వెళ్తాం, ఏం కాదు లెక్క, ఏమవుతులే, ప్రార్థన చేస్తాం. వెళ్ళేటప్పుడు ఏదో కాయో బోయో ఏదో ఒకటి తీసుకెళ్ళి ఒక 100 రూపాయలు చేతిలో పెట్టి ఏం కాదు లెక్క మేమున్నామని చెప్పి రావచ్చుగా. దేవునికి స్తోత్రం. అట్ట చెప్పరు. ప్రార్థన చేస్తాంలే మేమున్నాంగా. ఏం ప్రార్థన? దేవునికి స్తోత్రం. ఎదుటి వారి ఇబ్బందులలో నువ్వేం చేయాలి? పరామర్శించాలి. ఎదుటివారు బాధపడుతున్నప్పుడు వారి బాధలో ఓదార్పుగా 4 మాటలు చెప్పడమే కాదు, వారి ఇబ్బందులను నువ్వేం చేయాలంట? ఏదో ఒకటి నీకు తగిన సహాయం ఎదుటి వారికి చేయొచ్చా చేయకూడదా? అదే భక్తి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రియ చూపించాలి. ఇప్పుడు విజయ్ అంటే నాకు చాలా ఇష్టం అని ఊరక చెప్పుకుంటే కుదరదు. విజయ్కి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు, ఏదన్నా మరి కష్టంలో బిడ్డ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేనేం చేయాలి? వాడికి సహాయము చేయగలగాలి. ఇప్పుడు సహాయం చేశాననుకో, వాడు మరి నేనుండేదాకా వాడు ఉండేదాకా వాడి మనస్సులో నాకేముంటుంది? మన్నా అనే స్థానం ఖచ్చితంగా ఉండిద్దా ఉండదా? ఉండిద్ది. అట్లా కాకుండా కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు మనకెందుకులే, విజయ్ బాగున్నావా, తగ్గిద్దిలే, ప్రార్థన చేస్తానని వెళ్ళిపోయాను అనుకో, వాడు ఏమనుకుంటాడు? ఎంత బాధలో వణికిపోతున్నా, జ్వరం వచ్చిందని చెప్పినా కనీసం వచ్చి 2 ముక్కలు ప్రార్థన చేయపోగా చేస్తానులే ప్రార్థన వెళ్ళిపోయాడే అనే వ్యతిరేకమైన స్వభావం పడిద్దా పడదా? పడిపోయింది. చేతనైనంత మటుకు నువ్వేం చేయాలంటే విశ్వాసం అని చెప్పుకుంటే కాదు. పెద్ద ఆయన పాస్టర్ గారు పండిట్ ఫ్రాన్సిస్ అయ్య గారు ఆయన ఏం చెప్పాడంటే, పాలకూరలో చెప్పండిలే అమ్మా, పాలకూరలు ఏమి లేవు, పాలు లేవు, పెరుగు తోటకూరలో పెరుగు లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు. దేవునికి స్తోత్రం. అవునా? ఇప్పుడు విశ్వాసుల జీవితంలో ఏమి లేకుండా పోతుంది? అర్థమైందిగా మీకు? ఏమి లేకుండా పోతుంది? విశ్వాసం. నిజంగా విశ్వాసం నీ జీవితంలో ఉంటే, నిజంగా విశ్వాసం కలిగిన బ్రతుకు నువ్వు బ్రతుకుతుంటే, విశ్వాసానికి సంబంధించిన క్రియను నువ్వు చూపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులు ఆత్మానుసారంగా జీవించాలి అంటే రెండవదిగా క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. ఏముండాలి నీలో? కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియల మూలముగా జీవించగలడు అని చెప్తున్నాను. ఏ క్రియ ఉండాలి? మనందరికీ తెలుసుగా, ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను హేబేలు 2 సహోదరులు ఉన్నారు. ఎవరాళ్ళు? కయ్యూను హేబేలు. మొట్టమొదటిగా దేవునికి బలి అర్పణ అర్పించినటువంటిది, మొట్టమొదటిగా దేవునికి పండిన పంటలో కానుకిచ్చింది, మొట్టమొదటిగా దేవునికి మరి క్రొవ్విన వాటిలో పశువులలో నుంచి బలి అర్పణగా దేవునికి అర్పించింది. మొట్టమొదటిగా ప్రపంచములోనే మొట్టమొదటి నరహత్య కూడా ఇదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 బలి తీసుకెళ్లారు దేవుని దగ్గరికి, 2 అర్పణ తీసుకెళ్లారు. ఒకని అర్పణ యెహోవా లక్ష్య పెట్టెను, ఒకని అర్పణ యెహోవా లక్ష్య పెట్టలేదు అన్నది వాక్యంలో. ఒకని బలిని కోరుకున్నాడు, ఇంకొక బలిని దేవుడు ఇష్టపడలేదు. కోపం వచ్చింది. తన తమ్ముడైన హేబేలును కయ్యూను చంపేశాడు. అతని రక్తము భూమిలోకి వెళ్ళిపోయి యెహోవాకు మొరపెట్టిందంట. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాకు మొరపెడితే
తండ్రి అయిన దేవుడు వచ్చాడు. వస్తే ముఖము చిన్నబుచ్చుకున్నాడంట ఆయన చూడంగానే. అప్పుడు ప్రభు అంటాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల ముఖము చిన్నబుచ్చుకొనవు కదా అన్నాడు. ఏ క్రియ చెప్పాలి? ఏ క్రియ చేయాలి? మంచి క్రియ చేస్తే. అరే నువ్వు మంచి పని చేస్తే తలకాయ ఎందుకు దించుకుంటావు? మంచి పని చేస్తే తల దించుకోవాల్సిన అవసరం లేదుగా. నువ్వు మంచి పని చేయలేదు కనుక నేను రాగానే తలకాయి దించేశావు. ఏదేని వనములో ఉంచాడు ఆదామవని. ఆది పితరులు వాళ్ళు, మానవుని సృష్టికి కారకులు వాళ్ళు. అన్నిటిపైన అధికారం ఇచ్చి ఏలుకో అన్నాడు. అయితే ఈ తోట మధ్యలో నాటబడిన వృక్ష ఫలముల జోలికి మాత్రం పోబాకు అన్నాడు. ఈ తోట మధ్యలో నాటబడిన వృక్ష ఫలముల జోలికి పోవద్దని చెప్తే సాతాను అవ్వను మోసం చేసింది. అవ్వొచ్చి ఆదాము గారిని మోసం చేసింది. తండ్రి అయిన దేవుడు ప్రతి చల్లపోటెల ప్రతిరోజు దిగి వచ్చేవాడంట వాళ్ళ కోసం. దిగి వచ్చి, ఆదామా ఆదామా నా ప్రియమైన కుమారుడా నీవెక్కడున్నావయ్యా అని అడిగాడంట. అప్పుడు చెప్తున్నాడు ఆదాము, నీవు నన్ను పిలిచినప్పుడు నేను దిగంబరినై ఉంటిని గనుక నీ ఎదుటకు రాలేకపోతున్నయ్యా అన్నాడు. ఎట్టకున్నాడంట? దిగంబరిగా ఉండే, వస్త్రహీనుడుగా నేనున్నానయ్యా. నీవు పరిశుద్ధుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు కనుక నీ ఎదుటకు నేను రాలేక ఉన్నాను, దాగుకొని ఉన్నాను అన్నాడు. ఏ చెట్టు చాటునైతే ఆదాము దాక్కోవలసి వచ్చిందో ఆ చెట్టునే ఆ సిలువగా చేసుకొని నా ప్రభు మోసి కడపటి ఆదాముగా మనందరికీ రక్షణను, దిగంబరత్వాన్ని తొలగించి రక్షణనే వస్త్రాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రియ కనపడల. ఏది చేయొద్దన్నాడో అది చేశాడు ఆదాము. ఏదేను తోటలో నుండి తోలివేయబడ్డాడు. కయ్యూనుతో దేవుడు అన్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల నీ ముఖమును చిన్నబుచ్చుకోగా. ఏదో క్రియలే చేసేద్దాం అన్నట్టు కాదు. ఏ క్రియలు చేయాలి? సత్క్రియ చేయాలి. రోమపత్రికలు అంటాడు, పోరాడువాడు నియమ ప్రకారం పోరాడాలిగా. ఏదో ఒక క్రియలే, ఏదో ఒకటి చేసేస్తే ఏదో ఒకటి 4 డబ్బులు జీవిద్దామంటే ఏ పని పడితే ఆ పని చేస్తామా? చెయ్యం. లోకంలో పాపం చేస్తున్న వాళ్ళు బ్రతుకుతున్నారు, నీతిగా యథార్థంగా కష్టపడి పని చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. ఏది నిలబడిద్దో తెలుసా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. అన్య సంబంధంగానో లోక సంబంధంగానో పాప సంబంధంగా నీవేది సంపాదించినా, ఏది సమకూర్చుకున్నా పాపము వలన నీవు సంపాదించేవు కనుక అది సర్వనాశనం అయిపోయిందని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది నిలబడదు. నీవు కష్టపడినటువంటి రూపాయే నీకు నిలబడిద్ది, కానీ వాణ్ణోడు కొట్టి వీణ్ణోడు కొట్టి సంపాదించి ఆస్తిపాస్తులు పిల్లలకు వెనకేసుకున్న ఆ పిల్లల జీవితాలు క్షేమంగా రేపు ఉండవో. ఉండాలి అంటే నీ క్రియలు ఎలాగుండాలంటే దేవుడు నచ్చే క్రియలుగా ఉండాలి, దేవుడు మెచ్చే క్రియలుగా ఉండాలి, సత్క్రియలు నీవు చేయాలి. 3వ మాట చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1:4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. లోక సంబంధమైన నడక అనుసరించి నడవకూడదు. నువ్వు ఆత్మీయంగా జీవించాలి అంటే వేటి మూలముగా ఆత్మీయంగా నీవు జీవించగలమంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు దేవుడు, వాగ్దానముల మూలముగా. ఏటి మూలంగా అంట? నెంబర్ 1 విశ్వాస మూలముగా ఆత్మీయంగా జీవించగలవు. 2వది సత్క్రియల వలన, దేవుడు నచ్చే క్రియల వలన ఆత్మీయంగా జీవించగలవు. 3వదిగా వాగ్దానముల వలన, వాగ్దాన మూలముగా. ఏం వాగ్దానం చేశాడు దేవుడు?
విడువను నిన్ను ఎడబాయననీనా కభయమో సంగిన దేవా నా కభయమో సంగిన దేవా విడువను నిన్ను ఎడబాయననీనా కభయమో సంగిన దేవా నా కభయమో సంగిన దేవా. హల్లెలూయా. నిన్ను విడువను ఎడబాయనని దరిదాపుగా 8,000 వాగ్దానం ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. ఎన్ని వేలు? 8,000. 8,000 వాగ్దానాలు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు వేటి మూలముగా బ్రతకగలవు తెలుసా? ప్రతిరోజు. వాగ్దానం అంటే వాక్యమే. వాగ్దానం అంటే ఏంటి? దేవుని మాట. మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించలేడు కానీ ప్రభు ఏం చెప్పాడు? నా నోట నుండి వచ్చుచున్న మాట వలన బ్రతకగలడు. అంటే ఇప్పుడు ఎవరి మాట వలన జీవించగలవు? మనుషుడిచ్చే మాట వలన నీవు బ్రతకలేవు. మనుషుడు వాగ్దానము చేస్తాడు. అప్పుడప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు, ఓట్ల ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్తారు, మీకు బావులు దోపిస్తాం. చేస్తారా? మీకు సిమెంట్ రోడ్లు వేపిస్తాం. చేస్తారా? నో. దేవునికి స్తోత్రం. చెప్పుదులు పెడతారు వాగ్దానం. 10 వాగ్దానాలు చెప్తే 100కో 1,00,000కో ఒక్క వాగ్దానం నెరవేర్చేలేక 5 సంవత్సరాల పదవీ కాలం హోగయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మనుష్యుడు వంటి వాగ్దానాలు నా దేవుడు చేయడు. చేశాడా? చెప్పాడా? చేస్తాడు. చేశాడంటే చేసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ వాగ్దానాన్ని దేవుడి జీవితంలో మాటను ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క వాగ్దానం దేవుడిస్తాడు. క్షమించండి ఈ మాట అడుగుతున్నందుకు, ఏమనుకోబాకండి. ఈరోజు ఉదయం లేచి బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది భక్తులు? చదువురానోళ్ళు సంగతి తీసేయలే. లేదయ్యా చదవలేదంటే క్షమిస్తాడు దేవుడు, వాళ్ళని ఇబ్బంది ఏమి లేదు. చదువు వచ్చి కూడా విశ్వాసగా రక్షించబడి కూడా ఈ ఉదయాన్నే లేచి బైబిల్ చదవనోళ్ళు 3-4 ఎత్తారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మిగతా సంఘం అంతా ఎటు వెళ్తుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నేనేమంటాను దైవజనుడి కంటే, ప్రతిరోజు ఏమిచ్చాడంట దేవుడు? వాగ్దానం ఇచ్చాడు. ప్రతిరోజు బైబిల్ చదువు. ప్రతిరోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని, బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని నీ విశ్వాస యాత్రను దినచర్యను ప్రారంభం చేస్తే ఆ దినమంతా ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రోజంతా ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? వాగ్దానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కనుక వాగ్దానములో నిన్ను నడిపిస్తాడు. ఛాలెంజ్గా చెప్తున్నావు దైవజనుడిగా, నీకు ఇచ్చిన వాగ్దానం నీవు మర్చిపోయి ప్రార్థన చేయకుండా ఉంటామేమో కానీ నీ జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నా దేవుడు ప్రతిరోజు ఈరోజు ఇచ్చేద్దాం, ఈరోజు ఇచ్చేద్దాం, ఇదిగో ఈ సమయంలో ఇచ్చేద్దాం, ఇదిగో ఇచ్చేసేద్దాం అని ప్రతిరోజు నీ వెంటబడుతున్నాడు. కానీ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి సంబంధించిన జీవితం నీలో కనబట్ల. దేవునికి వాగ్దానం చేయడానికి రెడీ, కానీ వాగ్దానం నెరవేర్చడానికి సిద్ధపడి ఉన్నాడు. కానీ ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడడానికి నువ్వే ముందుకి రావట్లేదు. కనుక వాగ్దానముల మూలముగా అంటే దేవుని మాట మూలముగా నీవు జీవించగలవు. వాక్యాన్ని బట్టి జీవించగలవు. ఆయన నీతో మాట్లాడుతున్న మాటను బట్టి జీవించగలవు. ఎండిన ఎముకల మధ్య ఉంటిని, నీ ఆత్మ చేత నన్ను నడిపించవా. పాడాలి. ఎండిన ఎముకల నీ ఆత్మ చేత నన్ను నడిపించవా. ప్రవక్తగానే జీవింపజేసి, ప్రవక్తగానే జీవింపజేసి, ప్రవక్తగానే నే చనిపోయేదనయ్యా. యేసయ్యా నా మొర వినవా. యేసయ్యా యేసయ్యా నా చేయి బ్రతకాలని ఆశ లేదయ్యా. ఒక్కవేళ బ్రతికితే నీ కొరకేనయ్యా. హల్లెలూయా.
4వ మాట చెప్తాను. ఫిలోమోను పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. 122. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరితో ఈ మాట పలుకుతున్నాడు అంటే, ఒకప్పుడు నిష్ప్రయోజకుడైనటువంటి ఒనేసిముతో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలోమోను ఇంట నడుచుచున్నటువంటి సంఘముతో, దైవజనుడైనటువంటి ఫిలోమోనుతో పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు. నేను నీ దగ్గరకు వస్తాననే నిరీక్షణ నాకుంది. యేసయ్య వస్తాడని ఎంతమందికి నిరీక్షణ ఉంది? వినపడిందా నా మాట? హలో, వినపడిందా? యేసు ప్రభు వారు ఖచ్చితంగా సగమే వస్తాడా? కొంతమంది సగమే ఎత్తుతున్నారు. అంటే వస్తాడో సత్తాడో, క్షమించాలి ప్రభు. వస్తాడో వ్యామ, దేవునికి స్తోత్రం. నిజంగా నా ప్రభు వస్తాడని నేను నిరీక్షిస్తున్నాను అంటే దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వస్తాడా రాడా? వస్తానన్న యేసురాజు రకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, వస్తానన్న అరెరే తెస్తానన్న తేకమానునా, రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. నీ ప్రియులారా ప్రభుని చేరగరండి, వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న తేకమానునా, వస్తానన్న యేసురాజు తెస్తానన్న. హల్లెలూయా. ఆయన వస్తాడు, పరిశుద్ధులైన వారిని తీసుకెళ్తాడు. ఇది ప్రభు గురించి. ఇక్కడ పౌలు ఫిలోమోనుకు రాస్తా అంటున్నాడు, నేను నిష్ప్రయోజకుడైన ఒనేసిము గురించి చెప్తూ వచ్చాను కదా. అతడు ఒకప్పుడు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడిగా నీ దగ్గరకు పంపిస్తున్నాను. ఇప్పుడు నువ్వు అతను ఏం చేయాలంటే, నన్ను బట్టి, ఎవరిని బట్టి? పౌలు గారిని బట్టి, ఫిలోమోను నీవు కూడా నా ఆత్మీయ కుమారుడివే, నీవే ఇంకా నాకు రుణపడి ఉన్నావు. నన్ను బట్టి ఒనేసిము ఒకప్పుడు నీకు ద్రోహం చేసినా, ఒకప్పుడు నీకు మోసం చేసినా, ఇప్పుడు నన్ను బట్టి నీవు అతను చేర్చుకోవాలి. నేను ఆశిస్తున్నాను ఏమనంటే, నువ్వు నా కొరకు బసను సిద్ధపరుస్తావని నేను నిరీక్షించుచున్నాను గనుక నేను మీ మధ్యలోకి రావాలి అంటే మీరు చేయాల్సిన ఒక పని ఉంది అని ఆ పని చెప్పాడు. ప్రార్థనల మూలముగా. ఏ మూలంగా అంట చెప్పాలి. ఇప్పుడు ఆత్మీయులు ఆత్మీయంగా జీవించాలి అంటే ఏం కావాలి చెప్పరే అమ్మా? సరే, ఈరోజు పొద్దున్న లేచి ప్రార్థన చేసుకున్నావా? 2 ముక్కలైనా పెద్ద దీర్ఘకాలిక ప్రార్థన చేయకపోయినా దేవునికి స్తోత్రం. 2 ముక్కలైన కళ్ళు మూసుకో, స్తోత్రం ఆత్రం అన్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు వాక్యం చదవాలి. ప్రతిరోజు ఏం చేయాలా? నిద్ర లేవగానే కొండల చెట్ల దగ్గరికి వెళ్ళబాక, నిద్ర లేవగానే బాత్రూమ్కి పరిగెత్తబాక, నిద్ర లేవగానే చీపురు పట్టుకొని ఇల్లు వాకిలు ఊడ్చుకోబాక. దేవునికి స్తోత్రం. ఆ ఇల్లు కన్నా ముందుగా ఏ ఇల్లు ఊడవాలి? హృదయం అనే ఇల్లుని ఊడ్చుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తుప్పు పట్టిపోయింది, లేకపోతే పనికిరాంది అయిపోయింది. కొంతమంది లేకపోవటమే బీప్రమ్ము దగ్గరికి వెళ్ళిపోతారు. పాప తిండే దేవుడు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నేనేమంటానంటే, విశ్వాసిగా రక్షించబడిన తర్వాత 2 నిమిషాలైనా మోకరించి ఏం చేయాలా? చెయ్యాలా వద్దా? అమ్మ అన్యాయం అడుగుతున్నాడే, న్యాయం అడుగుతున్నాడు దేవుడు. న్యాయమేగా, నీకు అన్ని ఇస్తుంది ఆయనేగా. ఆరోగ్యం లేకుండా 4 రోజులు మంచాన్ని వేసిన పనికి వెళ్తా? అక్కడే ఉంటావు. దేవునికి స్తోత్రం. పనికి ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా తీసుకెళ్ళి అన్నీ నీకు ఎత్తంటే, ఇస్తున్న దేవుని సన్నిధిలో 2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయలేవా? చెల్లు చూడమను. దేవునికి స్తోత్రం. ఈ పాడు చెల్లు, దరిద్రపు చెల్లు చూడమను, మెసేజ్లు పెట్టమను, ఎట్టో దేవునికి స్తోత్రం. వాట్సాప్లు చూడమను, ఫేస్బుక్లు చూడమను, ఇన్స్టాగ్రామ్లు చూడమను, ఆగ్రహం మీగ్రహం చూసి వదిలి పెడతాం. కానీ ప్రభువు దగ్గర మోకరించి 2 నిమిషాలు ఏం చేయలేకపోతున్నాం? ప్రార్థన చేయలేకపోతున్నాం. కనుక ఆత్మీయులు ఆత్మీయంగా జీవించాలి అంటే ప్రార్థన మూలముగానే జీవించగలరు. దేని మూలంగా? విశ్వాసికి దేవుడిచ్చిన, దైవజనుడికి దేవుడిచ్చిన, ఓ దేవుని పిల్లకు, ఓ దేవుని కుమారుడికి, కుమార్తెకు దేవుడిచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన అనే ఆయుధం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేయడం నువ్వు ప్రారంభం చేస్తే
నీ పరిస్థితులన్నిటిని దేవుడు చక్కబాటు చేసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని ఏడుతా మూలన కూర్చుంటే పరిస్థితులు ఎక్కువ అవుతాయి, శ్రమలు ఎక్కువ అవుతాయి, బాధలు ఎక్కువ అవుతాయి, కన్నీరు ఎక్కువైపోయింది, కృంగిపోవటం ఎక్కువైపోయింది, మనసాన పడి సస్తావు. దేవునికి స్తోత్రం. అందుకని ఆ పని చేయబాక. ఏ పని చేయమంటున్నాడు? ఆ చేతనైతే ప్రార్థన చేయటం చేతనైద్దా కాదా? విస్తార ప్రార్థన, దీర్ఘకాలిక ప్రార్థన చేయకపోయినా ఉదయాన్నే లేచి 2 ముక్కలు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? లేదంటారా? ఉందంటారా? చెప్పడే తల్లే, ఉందా లేదా? ఉంది కనుక మీరు ఆత్మీయంగా వర్ధిల్లాలి అంటే, ఆత్మీయ జీవితంలో జీవించాలి అంటే, ఆత్మీయులుగా జీవించాలి అంటే ప్రార్థనా జీవితం ఉండాలి. ఏ జీవితం? మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్. ఎక్కువ ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థన యోధులుగా చేస్తుంది, తక్కువ ప్రార్థన బలహీనపరిచే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కనుక మనం ఎక్కువ ప్రార్థనల మూలముగా, ఏ మూలంగా అంటే ప్రార్థనల మూలముగా ఆత్మీయంగా మనము జీవించగలం. మరొక మాట చూపిస్తాను. దేవుని వాక్యాలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. కొరింథీ పత్రిక 9:12 చదువు. కలుగు చేటుకు మాత్రమే కాకుండా అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ పరిచర్యని గురించి పౌలు గారు మాట్లాడుతూ, పరిశుద్ధుల యొక్క అక్కరలో తీర్చాలి, సంఘము అభివృద్ధి పరచబడాలి, విత్తనం అనేటువంటి దేవుని వాక్యము అది ఫలించాలి, మీరు ఫలింపగలిగిన జీవితంలో ఉండాలి, జీవించాలి అంటే మీలో ఏమి కనపడాలి అంటే కృతజ్ఞతలు కనపడాలి అన్నాడు. ఏం కనపడాలంట? మనలో కృతజ్ఞతాపూర్వకమైన హృదయం కావాలి. దినవృత్తాంతముల గ్రంథములో అనుకుంటాను, అక్కడ అంటాడు మీలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించదను అన్నాడు. ఏ బుద్ధి రావాలి మనకి? కృతజ్ఞత రావాలి. ఎవరైనా చిన్న సహాయం మనకు చేశారనుకో, ఏం చెప్తాం? ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా థ్యాంక్స్ అంటాం మనమా? వందనాలు అని చెప్తారా? చెప్పరు. నోటికి ముందు వచ్చేది ఏంది? థ్యాంక్స్ అని చెప్పేస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరే ఎదుటోడు అంత సహాయం చేస్తేనే థ్యాంక్స్ అని చెప్తుంటే, పెంచుతున్నాడు చెప్పాలి, పోషిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఎవరు లేకున్న పరిస్థితుల్లో కొన్ని అనుభవాలు మన జీవితంలో ఏర్పడుతున్నప్పుడు నేనున్నానని ధైర్యపరుస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెప్పలేవా? అమ్మా, దేవుని స్తుతించలేవా? దేవుని ఆరాధించలేవా? దేవునికి నిండు మనసుతో నీకు వందనాలయ్యా అని చెప్పలేవా? దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం అంటాడు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మేలు జరిగితేనే కాదు కృతజ్ఞతలు చెప్పాల్సింది. ఏం చెప్పాలి? కీడు జరిగినా, శ్రమ ఎదురైనా ఏం చెప్పాలంటే ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఎలాగూ చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం ఇది. మనము దేవునికి కృతజ్ఞులమై ఉండాలి, దైవజనులకు కృతజ్ఞులమై ఉండాలి, దేవుని పిల్లలకు మరి కుటుంబ సభ్యుల ఎడల కూడా మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, కృతజ్ఞత లేని వారు కూలిపోతారు, కృతజ్ఞత కలిగినారు విస్తరింప చేయబడతారు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కృతజ్ఞత నీలో ఉందనుకో, నిన్ను వర్ధిల్ల చేస్తాడు దేవుడు. కృతజ్ఞతను నీవు తెలియపరుస్తున్న, చేసినా చేయకపోయినా స్తోత్రమయ్యా 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 అంటున్నావు అనుకో, ప్రభువుకేమనిపిస్తుంది అంటే అరే చేయకపోతే ఎట్లా చెప్తున్నాడంటే ఇక చేస్తే ఏం చేస్తాడని ప్రభు ఏం చేస్తాడు? చేసేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక ఏముండాలి మనలో? నీవు ఆత్మీయంగా జీవించాలి అంటే కృతజ్ఞతాస్తుతి అంటే కృతజ్ఞత కలిగిన మనస్సు నీకు ఉండాలి. ఏ మనసు ఉండాలి? కృతజ్ఞత కలిగిన మనస్సు నీకు ఉండాలి. పెద్దోళ్ళు అంటారు, పెట్టినరోజు పెళ్లి కూడాను, పెట్టినరోజు సావుకూడు. రొట్టె పెట్టినోడికి రొట్టెన్నర పెట్టాలంటారు పెద్దోళ్ళు. దేవునికి స్తోత్రం. పెట్టినరోజు ఏమో భలే పెట్టే అంటారు, పెట్టినరోజు ఏమో రోజు పెట్టేది నీకేం మాయరోగం వచ్చిందో పెట్టలేదు. దేవునికి స్తోత్రం. అట్లా ఉండకూడదు. పెట్టినా పెట్టకపోయినా రోజు పెడుతుందిగా, పాపం ఈరోజు పరిస్థితి బాగలేదేమో అందుకని పెట్టలేదు అనుకోవాలి. కానీ రోజు పెట్టేది ఏం మాయరోగం వచ్చింది, ఎవరు ఏం చెప్పి సచ్చారో నాకు పెట్టలేదని తిట్టిపోసుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎడల నీవేం కలిగి ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత కలిగిన మనస్సు నీకు
ఉండాలి. నువ్వు ఆత్మీయంగా జీవించాలంటే కృతజ్ఞత లేకపోతే ఆత్మీయంగా బ్రతకలేవు. కృతజ్ఞత లేనోడు సచ్చినోళ్ళతో సమానం. ఏమి లేనోళ్ళు? కృతజ్ఞత లేనోడు. దేవుని ఎడల కృతజ్ఞత ఉండాలి, సంఘము ఎడల కృతజ్ఞత ఉండాలి, దైవజనుడి ఎడల నీకేముండాలి? కృతజ్ఞత ఉండాలి. ఇప్పుడు దైవజనుడి ఎడల, దేవుని ఎడల నీకు గనక కృతజ్ఞత లేకపోతే నిశ్చయముగా ఏమవునట్లంటే కూలిపోతున్నట్టే లెక్క. ఏమవుతున్నట్టు? దిగజారిపోతున్నట్టు లెక్క. నీవు డెవలప్మెంట్ అవుతున్నట్టు లెక్క కాదు అది. నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. నీవు కృతజ్ఞుడవై దేవుని సన్నిధిలో ఉండాలి. నేను చచ్చిపోయి నన్ను పెట్టి పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు అని నన్ను మోసుకెళ్ళేదాకా నా దేవునికి నేను రుణస్తుణ్ణి. రెండవది, నా ఆత్మీయ తల్లిదండ్రులకు నేను రుణస్తుణ్ణి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మనస్సు కలిగి నీవు ఉండువుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక కృతజ్ఞతల మూలముగా నేను మీ దగ్గరకు వస్తాననుకుంటున్నాను. కనుక మీరేం కలిగి ఉండాలి అంటే, మీరు పరిచర్య విస్తరింప చేయబడాలన్న, పరిశుద్ధులకు సహాయము చేయబడాలన్న, వాక్యము విత్తబడిన వాక్యము మీలో ఫలించాలి అన్న, మీరేముండాలంటే కృతజ్ఞత కలిగిన మనస్సు మీకు ఉండాలి అన్నాడు. మరొక మాట చూద్దాం. చివరి మాటతో నా మాటలు ముగిచ్చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం చదువమ్మ. 9:13. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము నందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమ పరచుచున్నారు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మాట ఏంటి అంటే, యోగ్యమైన పరిచర్య చేయాలి. ఎట్లాంటి పరిచర్య? అయోగ్యమైన పరిచర్య కాదు. నేను చెప్పానుగా, పనికి పరిచర్యకున్న తేడా. దేనికి? పనికి పరిచర్యకున్న తేడా, డిఫరెన్స్ ఏంటి అంటే, పనేమో చెప్తే చేసేది, పరిచర్య ఏమో చెప్పకుండానే చేశాడు. యోగ్యమైన పరిచర్య చేయాలి అన్నాడు. ఎలాంటి పరిచర్య అంట? యోగ్యమైన పరిచర్య అంటే దేవునికి ఇష్టమైన పరిచర్య. ప్రభువు చెప్పాడుగా, అందరి సంగతి వద్దులే కానీ ప్రభు ఏం చెప్పాడు? మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాడు అన్నాడు. కనుక మనం నీకు అప్పగించబడిన పరిచర్య నువ్వేం చేయాలంటే కరెక్ట్గా చేయగలగాలి. ఇప్పుడు నాకేం అప్పగించాడు? సేవ అనే పరిచర్య అప్పగించాడు. ఇప్పుడు ఈ పరిచర్య నాకు దేవుడు అప్పగించాడు కనుక దీనిలో లోటుపాట్లు లేకుండా క్రమబద్ధీకరణగా ఆత్మీయంగా నాతో పాటు మీరందరూ పరలోక రాజ్యము చేర్చవలసిన బాధ్యత ఎవరిపైన ఉంది? దైవజనుడిగా నా పైన ఉంది. కనుక నాకు అప్పగించబడిన పరిచర్య నేను బలంగా చేయాలి. మీకు ఏ పరిచర్య అప్పగించాడో, మందిరములో రకరకాల పరిచర్యలు ఉన్నాయిగా, లేవా? మందిరం కడగడం పరిచర్య, బూజు తులపడం పరిచర్య, చాపలేయడం పరిచర్య, మైకులు పెట్టడం పరిచర్య, మందిర ఆవరణాలు శుభ్రం చేయడం పరిచర్య, దేవునికి ఇవ్వడం పరిచర్య, దేవుని పిల్లలను పరామర్శించడం పరిచర్య. పరిచర్య నానా విధములుగా ఉందని పౌలు గారు చెప్పాడు పత్రికల్లో. నానా విధములైన పరిచర్యలు ఉన్నాయి కనుక నీకు అప్పగించబడిన ఏ పరిచర్యలోనైనా నీవెలాగుండాలంటే అయోగ్యమైన పరిచర్య చేయకూడదు, యోగ్యకరమైన పరిచర్య చేయాలి. నీవు యోగ్యకరమైన పరిచర్య చేస్తూ ఉంటే, ఇంకో మాట చెప్తాను, పరిచర్య ఎవరో చూస్తే నాకు ఆశీర్వాదం వచ్చిందని చేయకూడదు. నేనొక్కడనే చేస్తున్నా, నేనొక్కదాన్నే చేస్తున్నా అతిశయంతో పరిచర్య చేయకూడదు. నేనే గడిగేస్తున్నా మందిరం, ఆశీర్వాదం ఏమి రాదు. ఎన్ని సంవత్సరాలు గడిగిన అట్టే ఉంటాం. ఆశీర్వాదాన్ని, ప్రతిఫలాన్ని ఆశించి చేయకూడదు పరిచర్య. దేవుని పరిచర్య అని చేస్తే నీవు ఆశించకపోయినా ఆశించిన దానికి సంబంధించిన ఆశీర్వాదం నా దేవునికి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిండు వృద్ధాప్యం, ఆమెకు 90, ఈయనకేమో 99, 89, 90. ఎవరాళ్ళు చెప్పరే? ఎవరాళ్ళు? అబ్రాము, శారా. 17వ అధ్యాయంలో మాట్లాడాడు, నాకు అసాధ్యమేది ఏదైనా ఉందా, నేను నీ దగ్గరకు వస్తాను, ఇల్లు నిన్ను ఆశీర్వదిస్తాను.
నీ పేరు అబ్రాముగా ఉన్నప్పుడే నేను అంత ఆశీర్వాదం ఇస్తే, అబ్రహాముగా నేను నిన్ను మార్చాను కదా, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు, నిన్ను దీవిస్తాను పో అని చెప్పాడు. చెప్పినాక విశ్వాసంతో అలాగే ఎదురు చూస్తున్నారు. 18వ అధ్యాయంలో సింధూర వనములో వాళ్ళు కూర్చొని ఉండగా దూరం నుంచి చూస్తేమో ఎట్లా కనపడ్డారు? ఒకడుగా కనపడ్డాడంట. దగ్గరకు వచ్చేలేక ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు. తండ్రి చెప్పాలి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అందుకని 3కు నమస్కారం అనలా. అక్కడ చదవండి వాక్యంలో 18వ అధ్యాయంలో ఉంటుంది, ప్రభువా నన్ను కటాక్షించయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరు కనపడ్డారు ఆయనకి? అబ్రహాంకి ఎవరు కనపడ్డారు? తండ్రి అయిన యెహోవా దేవుడు కనపడ్డాడు కనుక ప్రభువా అని సంబోధించాడు. ప్రభువా నీ కటాక్షము నా పైనుంచయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా అని అడిగాడు. పరుగు పరుగున వాళ్ళు రాగానే నిండు వృద్ధాప్యములు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు శారమ్మ దగ్గరికి. శారమ్మ, మన ఇంటికి దేవుని దూతలు వచ్చారు, వాళ్ళకి పరిచయం చేయాలి మనం. అందుకని పత్రికలో రాస్తూ పౌలు గారు అంటాడు, ఆతిథ్యం ఇవ్వడం మరోబాకండి. ఏమిటం? దేవుని పని చేయడం, దేవుని పిల్లలకు పట్టడం, అన్నం మెతుకులు పెట్టడం, దేవుని సేవ కొరకు నీకు కలిగిన దాన్ని సహకరించడం మర్చిపోబాక. ఇవ్వడములో పెట్టడములో ఉన్న ఆశీర్వాదం, ఆ పరిచర్యలో ఉన్నటువంటి దీవెన మరి ఇంకెందులో లేనే లేదు. నీవెంత ఇస్తావో అంతకు డబల్ నీకు ఇస్తాడు. నీవెంతగా పరిశుద్ధుల కొరకై వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తావో రెట్టింతల ఆశీర్వాదం మరలా తిరిగి నీ దేవుడు నీకు ఇస్తాడు. సిద్ధపరిచింది వారికి ఆతిథ్యం ఇస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆశీర్వదించి వెళ్ళాడు. వచ్చే ఈ సంవత్సరానికి నీ కౌగిట చక్కని కుమారుడు ఉంటాడు అని ఆశీర్వదించి వెళ్ళాడు. 24 సంవత్సరాల ఎదురుచూపు, నిరీక్షణ వారికి ఏం కలుగు చేసిందంటే ఆశీర్వాదాన్ని ఇచ్చింది. వారు ఏదో చేస్తారని పరిచర్య చేయలేదు, అక్కడ యోగ్యకరమైన పరిచర్య చేశారు. యోగ్యకరమైన పరిచర్య చేశారు కనుక అబ్రహాము శారమ్మల జీవితాన్ని దేవుడు ఆశీర్వాదము చేత నింపాడు. కనుక నీవు ఆత్మీయంగా జీవించాలి అంటే పరిచర్య అయోగ్యంగా చేయకూడదు. నేనే చేస్తున్నానని గర్వంతో ఎన్ని సంవత్సరాలు చేసినా యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ పర్సన్, నువ్వు అనేబుల్, అంతే. ఉపయోగం లేనుడు అయిపోతావు, ఉపయోగం లేని దాని అయిపోతావు. అట్లా అవ్వకూడదని దేవుని సేవకునిగా బ్రతిమలాడితే ఏం చెప్తానంటే, చేస్తున్న పని నా కొరకు నేను చేయట్లేదు, ఎవరి కొరకు చేస్తున్నాను? ప్రభు కొరకు చేస్తున్నాను. ఏ పని నీకు అప్పగించినా, ఏ పరిచర్య నిన్ను చేయమన్నా ఆ పరిచర్య నాది కాదు, ప్రభువు కొరకు నేను చేస్తున్నాను. యోగ్యకరమైన పరిచర్య నువ్వు చేయాలి. యోగ్యకరమైన పరిచర్య మూలముగా నీవు ఆత్మీయంగా జీవించగలవు. చివరి మాట చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, నీవు ఆత్మీయంగా జీవించాలి అంటే ఆత్మ మూలముగా కట్టబడాలి అన్నాడు. ఎట్లా అంటే ఆత్మ మూలంగా కట్టబడాలి. మూలవాక్యంలో చదివాం కదా, రోమాపత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంది, శరీరానుసారమైన మనస్సు మరణాన్ని తీసుకొచ్చి పెడుతుంది, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును నీకు అనుగ్రహిస్తుంది. కనుక ఆత్మానుసారంగా జీవించడం ఎలా నువ్వు తెలుసుకున్నావు? ఎన్ని మాటలు చెప్పాము? 7 అనుభవాలు మనం మాట్లాడుకున్నాం. నెంబర్ 1, ఆత్మీయంగా నీవు జీవించాలంటే విశ్వాస మూలముగా జీవించగలవు, క్రియల మూలంగా జీవించగలవు, వాగ్దాన మూలముగా జీవించగలవు, ప్రార్థన మూలముగా జీవించగలవు, కృతజ్ఞత కలిగిన మనస్సు మూలముగా జీవించగలవు, యోగ్యమైన పరిచర్య మూలంగా జీవించగలవు, దేవుని ఆత్మ మూలముగా జీవించగలవు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అంటాడు, ఆత్మ మూలముగా మీరు కట్టబడాలి అంటే మీరు దేవుని ఆలయముగా మార్చబడాలి. ఎట్లా మార్చబడాలి? ఈ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళినాక. చాలా అనుభవాలు అక్కడ మాట్లాడుతూ వచ్చాడు.
మీరు 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 అని సంబోధిస్తూ మీరు ఆత్మ సంబంధమైన ఆయన ఆలయముగా కట్టబడుచున్నారు అన్నాడు. మనం ఆత్మ మూలముగా కట్టబడాలి అంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను, పూర్తి చేయండి, ఎవడైనను లేఖనాలు చూడబా చెప్పాలి నాకెళ్ళి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల నేను వాడిని ఏం చేస్తాడు? వాడు చేస్తాడు. జాగ్రత్త. నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా. నో నో, నువ్వెవరు అంటే ఒకప్పుడు నీ ఇష్టం. ఇప్పుడు ప్రభువులోకి వచ్చినాక, రక్షించబడిన తర్వాత, ఆత్మ మూలముగా ఆత్మీయంగా నీవు జీవించడానికి తీర్మానం చేసుకున్న తర్వాత నా ఇష్టం అంటే కుదరదు, దేవుని ఇష్టానికి అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇష్టానికి నువ్వు అప్పగించుకొని నన్ను ఆత్మీయంగా నడిపించయ్యా, నన్ను ఆత్మీయంగా బలపరచయ్యా, ఆత్మీయంగా జీవించాలని ఆశ తపన నా జీవితంలో ఉంది, కానీ ఆత్మీయంగా నేను బ్రతకలేకపోతున్నాను అని నీవు అనుకుంటే, ఆత్మీయంగా నీవు జీవించాలి అంటే ఈ 7 అనుభవాలు నీ జీవితంలో నీవు అలవాటు చేసుకోగలిగితే, అనుసరించగలిగితే, ఈ నా మాటలు విని వాటి ప్రకారము వారి యొక్క జీవితాన్ని కట్టుకునేవాడు ఎక్కడ కట్టుకుంటాడంట? బండ మీద తన గృహమును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అన్నాడు. ఇప్పుడు నువ్వు బుద్ధిమంతుడివో బుద్ధిమంతురాలువో, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటావో కట్టుకోవో నీ చేతికి అప్పగిస్తున్నాను. తల్లవంచండి, కళ్ళు మూసుకుందాం. నీ ఆత్మీయంగా కట్టబడాలి అనే, ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనం కట్టబడాలి అని, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి అని, ప్రియుడా నీవన్నీ విషయంలో వర్ధిల్లి సౌఖ్యముగా సుఖంగా ఉండాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగున నీ ఉండాలి అంటే నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎలాగుండాలి, నీ ఆత్మీయ జీవితంలో జీవించాలి అంటే, ఆత్మపరంగా నీవు జీవించాలంటే ఇట్లాగ నీవు ఉండాలని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాటను హృదయపూర్వకంగా తలంచుకుందాం, హృదయపూర్వకంగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు దగ్గర ఆత్మీయంగా దిగజారిపోయావా? ఆత్మీయంగా కృంగిపోయావా? ఆత్మీయంగా బలహీనమైపోతున్నావా? ఆత్మీయ జీవితంలో వర్ధిల్లలేకపోతున్నావా? ఒకసారి నేను నీ పరిశీలన చేసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క నిమిషం మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. నీ ప్రాణాత్మ శరీరాలను దేవుని పైన ఆధారపడేటట్లుగా చేసి, అయ్యా నేను జీవించాలని నాకు ఆశ ఉంది, కానీ ఆశ అయితే ఉంది నాలో, కానీ నేను అందుకోలేకపోతున్నానయ్యా, నన్ను నడిపించిన ఆయన, నన్ను విడిబొద్దయ్యా, ఎడబాయిద్దు ప్రభు అని హృదయపూర్వకంగా ప్రభు పాసనదిలో పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీలోనే నేను నడవాలని, నీలోనే నేను మారాలని, నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. ఆత్మీయంగా బ్రతకాలని బ్రతకలేకపోతున్నామేమో. ప్రభుని అడుగు, ప్రభువా నేను ఆత్మానుసారంగా జీవించడానికి నాకు నేర్పించయ్యా. శరీరానుసారమైన క్రియలు మనస్సును నా నుండి దూరం చేయనైనా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారులుగా పరిపూర్ణులు అవ్వడం నాకు ఇష్టం లేదయ్యా.
ఆత్మానుసారంగా యాత్రను ప్రారంభించాను, ఆత్మానుసారంగానే నా యాత్రని నేను ముగించాలని హృదయపూర్వకంగా ప్రభు పాదసన్నిధిలో పశ్చాత్తాపడుతూ చిన్న ప్రార్థన చేద్దాం. ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉంటే యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనస్సు రక్షణ అనుభవంలోకి రావాలి అని, బాప్తిస్మ అనుభవంలోకి రావాలని దేవుని సేవకునిగా బ్రతిమలాడుతూ ఈ మనవిని మీకు చేస్తున్నాను. ఓ వ్యక్తి ఆత్మీయంగా జీవించాలి అంటే వేటి మూలముగా జీవించగలడో మనం నేర్చుకున్న ఈ అనుభవం, నేర్చుకున్న ఈ పాఠం మన వ్యక్తిగత అంతరంగ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ప్రభువు ఫలింప చేయనట్లుగా హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీ కొందనాలు. నీ పాద సన్నిధిలో సజీవులుగా అయితే నన్ను మమ్మల్ని నుంచి ఈ ఆదివారం కూడా నీ పాద సన్నిధిలో వాక్యానుసారంగా మేము హెచ్చరించబడడానికి మీరు మాకిచ్చిన యోగ్యతను, కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఆత్మానుసారంగా మేము వర్ధిల్లాలి అంటే, ఆత్మీయులుగా మేము జీవించాలి అంటే వేటి మూలముగా, వేటి ఆధారంగా మేము ఆత్మీయంగా బ్రతకగలమో మీరు మాతో మాట్లాడారు నాయన. మాట్లాడిన ఈ మాటలు మా వ్యక్తిగత అంతరంగ జీవితాల ఫలింపులోకి తీసుకుని రండి. కృప చూపించమని, విత్తమైన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని, వింటున్నటువంటి వారు జీవితాలు, ఆత్మీయ జీవితాలు కూడా ఆత్మీయంగా కట్టబడినట్లుగా అట్టి కృపను, సమాధానాన్ని మీరు కలుగు చేసి బలపరచమని యేసు ప్రభు నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.